చక్కెర అచ్చులు, షుగర్ ఫిగరిన్స్, సక్కరే అచ్చు అని కన్నడలో అంటుంటారు కదండి. ఇది నేను ఈరోజు తయారు చేసినటువంటి చక్కెర అచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చక్కెర అచ్చులను ప్రతి శుభకార్యానికి మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మన ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి మనమే స్వయంగా తయారు చేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ తయారీలో ఉన్నటువంటి కిటుకును మాత్రం తెలుసుకుంటే చాలు, ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ తయారీ విధానం మరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ చక్కెర అచ్చుల మోల్డ్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంత ఉంటుంది అనే విషయాలని తెలుసుకుందాం. చక్కెర అచ్చులు బ్రాహ్మిన్ మ్యారేజ్ రిచువల్స్లో కానీ లేదా సంక్రాంతి పండుగకు ఎల్లు బెల్ల పంచుతాము కదా, నువ్వులు పంచుతాము. అవి పంచేటప్పుడు కానీ ఇతరత్ర ఫంక్షన్లలో ఉపనయనము లేదా షష్ఠి పూర్తి ఇటువంటి సందర్భాల్లో ఇచ్చేటటువంటి ఒక ఐటెం. చక్కెరతో తయారు చేసినటువంటి షుగర్ ఫిగరెన్స్ అని చెప్పుకోవచ్చు, బొమ్మలు అని చెప్పుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి చెక్క మోల్డ్స్ అనేటటువంటివి దొరుకుతాయి. వీటిని నేను కొన్నింటిని ఇటీవల పర్చేస్ చేశాను. ఇవి చూపిస్తాను, మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఇవి బెంగళూరులో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్న ఎస్ఆర్ఎం అండ్ సన్స్ అనేటటువంటి షాప్లో నేను పర్చేస్ చేశాను. అయితే చెక్కతో తయారు చేసినటువంటివి, అందులోనూ ఇటీవల ఇటువంటి కళలని మరుగున పడిపోతూ ఉన్నాయి కాబట్టి వీటిని తయారు చేసేవాడు దొరకడం కష్టం అన్నమాట. అందుకని ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మీకు నేను చూపిస్తాను. ఇదొక మోడల్. ఈ చక్కెర అచ్చులు తయారు చేయడానికి వేటికైనా కానీ 2 పీసెస్ ఉంటాయన్నమాట. 2 పీసెస్ను జాయింట్ చేసి మనము చక్కెర షుగర్ సిరప్ని ఇందులో పోయడం జరుగుతుంది. అది ఎలా అనేది మరొక వీడియోలో, నేను చక్కెర అచ్చులు ఎలా తయారు చేయాలనేది మరొక వీడియోలో నేను చూపిస్తాను. ఇది ఈ చక్కెర అచ్చు చూశారు కదా, ఇందులో ప్రాణులు ఉన్నాయి, ఉడత, ఫిష్, ఈ రకంగా. తర్వాత ఇది సింగిల్గా ఉన్నటువంటి చక్కెర అచ్చు మోల్డ్, చక్కెర అచ్చు మోల్డ్. ఏనుగు, పక్షి, చెట్టు, కలశము, నామము, ఫ్లవర్, చక్రము, ఇది ఒక ఫ్లవర్. ఈ రకంగా సింగిల్గా ఉండేటటువంటి డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. గ్రూప్గా ఉండేటటువంటి మోల్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. గ్రూప్గా అంటే చూడండి, ఇలా కూడా ఉంటాయి. కొన్ని మిక్సింగ్ అంటే ప్రాణులు, చెట్లు, ఫ్లవర్స్ ఇవన్నీ కలిసి మిక్సింగ్గా కూడా ఉండొచ్చు. ఇదొక మోడల్, ఇదొక మోడల్. తర్వాత సింగిల్గా ఉండేటటువంటి మోల్డ్స్, ప్లెయిన్ మోల్డ్స్ అన్నమాట. అంటే ఇది ఒక దీంట్లో పోస్తే చాలా, మనకి 2 పీసెస్ అనేటటువంటివి అవసరం ఉండదు. ఇటువంటి మోల్డ్స్. ఇదొక మోల్డ్. తర్వాత ఇలాగా 4 పీసెస్ క్యూబాయిడ్ షేప్లో ఉండేటటువంటి 4 పీసెస్ మనము జాయిన్ చేయడం ద్వారా ఇంకొక మోల్డ్ వస్తుంది. ఈ మోల్డ్ లింగం, శివలింగం. దీని కాస్ట్ 230 రూపాయలు. చూస్తున్నారు కదా. పన్నీరు బుడ్డి, ఈ మోడల్ పన్నీరు బుడ్డి. ఇది 4 పీసెస్గా ఉంటాయి. వీటిని మనం జాయింట్ చేసుకుంటాం. ఇది కూడా 230 రూపాయలు. కుంకుమ భరిణ, ఇవి 4 పీసెస్. ఇది 230 రూపాయలు. ఇలా సింగిల్గా ఉన్నటువంటి కొంచెం పెద్దగా ఉన్నటువంటి మోల్డ్స్ అయితే 250 రూపీస్ ఒక్కొక్క పీస్. $580. 5 డిజైన్లు వచ్చినటువంటి ఈ చక్కెర మోల్డ్ 580. మనకి కాస్ట్లీనే అనిపిస్తుంది, కానీ ఒకసారి కొని పెట్టుకుంటే తరతరాలుగా మనము పిల్లలకు, వారి పిల్లలకు కూడా మనం అందించుకోవచ్చు. అదేవిధంగా
ఈ కళను మనం ముందు తరాలకు కూడా అందించవచ్చు. అంటే రకరకాలైనటువంటి చాక్లెట్లకు స్వీట్లకు అలవాటు పడినటువంటి మన పిల్లలకు తీయదనంతో పాటుగా ఒక చక్కటి కళను కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.